నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు మంగళవారం మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావును కలిశారు. తాము స్వచ్ఛందంగా రాజీనామా చేయలేదని, వైకాపా నాయకులు తమను బెదిరించి రాజీనామా చేయించారని, మరికొందరు తమ సంతకాలను ఎవరో పెట్టి తాము రాజీనామా చేసినట్టు సృష్టించారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ వాలంటీర్లు మొదటి సంవత్సరం చాలా ప్రశంసనీయంగా పనిచేశారని, తరువాత పనితీరు రాజకీయ పక్షంగా ఉండేదని అన్నారు. కొందరు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరించినా మరికొందరు తటస్థంగా ఉన్నారన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పాలసీ కాబట్టి వాలంటీర్ల విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టిలో పెడతానని, వాలంటీరు వ్యవస్థ విధి విధానాలను రూపొందగానే అర్హతను బట్టి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అంటే ఆ వచ్చే 5,000 జీతంతోనే ఇంట్లోని కరెంటు బిల్లు కట్టుకోవచ్చు, రెంట్ బిల్లు కట్టుకోవచ్చు, ఇంట్లో పోషించుకునే ఆడవాళ్ళు ఎక్కువండి, మగవాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. అలాంటప్పుడు స్వచ్ఛందంగా వెళ్ళి ఎవరు రాజీనామా చేశారనేది అది ఆ ఓడి అసలు పదవి ఉండదు. స్వచ్ఛందంగా ఎవరు కావాలని చేయరండి. ఎందుకంటే వాళ్ళని ప్రెజర్ పెట్టారు కాబట్టి ఇల్లు వాలంటీర్లు అందరూ రాజీనామా చేశారండి. ఇంకొకటి ఏంటంటే అండి, ద్వారపూడిలో జరిగింది ఏంటంటే, రాని వాలంటీర్స్ కూడా వచ్చిన వాలంటీర్లు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వైసీపీ నాయకులు అవ్వచ్చు, సంతకాలు చేపించి మూకుముడిగా క్లీన్ సిక్ చేస్తారండి. మొత్తం ద్వారపూడి S1, S2, S3 అంతా వాలంటీర్స్ ప్రమేయం అనేది లేదండి. అసలు రాజీనామా అంటే ఏంటండి, వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకుని సంతకం చేసి ఇవ్వాలండి. అసలు ప్రజాస్వామ్యం అంటారు అసలు ఏముందండి, అక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు లేవండి, ఏమీ లేవండి. ఏదో కాగితాలు ఇచ్చారు, పెద్ద మీటింగ్ పెట్టారు, కాగితాలు పెడితే ఇచ్చేస్తున్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా మనం రాజీనామా చేసి సంతకం పెడితేనే మనిషి పూర్వకంగా అది రాజీనామా అవుద్ది తప్ప అసలు వ్యక్తులే లేకుండా రాజీనామాలు కూడా తీసేసుకుని మమ్మల్ని అందరినీ పెద్ద పెట్టేసేసి హోల్డ్లో పెట్టేసేసి అలా చేయడం అనేది చాలా అప్రజాస్వామికం అండి. ప్రజాస్వామ్య దేశం అంటే మాది ద్వారపూడి అండి. గత ప్రభుత్వంలో వాలంటీర్గా విధులు తీసుకుని చేస్తున్నామండి. అయితే ఎలక్షన్ ముందర ఏమైందంటే, మేము మీటింగ్కి వెళ్ళకపోయినా అక్కడ నాయకుల వాళ్ళు ఏంటంటే, మేము చేయకపోయినా సరే వాళ్ళు రాజీనామా చేసి మేమేం చేయలేదండి, మా ఈ సంతకాలు అయితే ఏమైతే వాళ్ళ పెట్టేసి పంపించారండి. అంటే ఇప్పుడు దానివల్ల ఇక్కడ కొత్తగా ప్రభుత్వం వచ్చింది కదా, మాకేమైనా న్యాయం చేస్తారేమో అని చెప్పేసి జోగేశ్వరరావు గారు వచ్చామండి. ఆయన జోగేశ్వరరావు గారు సారు ఏమన్నారంటే అండి, ఇది స్టేట్ పాలసీ కదమ్మా, ఆయన మాట్లాడి క్యాబినెట్ మీటింగ్లో చేస్తానని చెప్పి అన్నారు, అదే మాట్లాడుతున్నారు. అక్కడ వచ్చి మీకు అన్ని విధాలా న్యాయం చేస్తాను విధంగా అని చెప్పేసి అన్నారు.